ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. అస్మచ్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. మనం 2024 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాం. దీంట్లో భాగంగా మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలాలు మే 1వ తేదీ నుంచి మాసాంతం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో ఎట్లాంటి ఫలితాలు ఉన్నాయో మనం చూసుకుందాం. ముందుగా మే నెలలో 1వ తేదీ రోజు ప్రధానంగా బృహస్పతి యొక్క స్థితి మారడం జరుగుతుంది. ఈ బృహస్పతి యొక్క స్థితి మారడం వల్ల చాలా అనేకమైనటువంటి విశేషాలు వీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. విశేషాలు అంటే కుటుంబపరమైనటువంటి విషయాల్లో అనుకూలతలు, చక్కటి కుటుంబ సౌఖ్యం, ఆర్జిత ధనం విషయంలో అంటే పరంపరగా వచ్చినటువంటి ఆస్తిపాస్తులు, మనం ఇంతకుముందు ఆర్జించి అంటే సంపాదించి ఉన్నటువంటి ధనానికి అనుకూలమైనటువంటి స్థితి, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినా వాటికి లాభదాయకమైనటువంటి పరిస్థితులు, విద్యార్థులకు చక్కటి విశేషమైనటువంటి సూచనలు వినేటటువంటి పరిస్థితి, అనుకూలమైనటువంటి పరీక్షా ఫలితాలు ఉండేటటువంటి అవకాశం. అంతేకాకుండా వీరికి మంచి శుభకార్యక్రమాల్లో అంటే దైవికమైనటువంటి మార్గంలో వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. అన్నీ కూడా సక్రమంగా నిర్విఘ్నంగా శుభకార్యాల్లో పాల్గొని చక్కటి ఫలితాలు పొందడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వీరికి లాభదాయకమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలిస్తాయి. పెట్టుబడి పెట్టినటువంటి విషయాలకి అనుకూలమైనటువంటి లాభాలు ఉంటాయి. లాభాలు వచ్చినటువంటి పరిస్థితిలో అది పొందుతూ దానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని వీళ్ళందరూ కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మే నెలలో ఉన్నటువంటి మొదటి 10 రోజులు కూడా చక్కటి విశేషమైనటువంటి ఖ్యాతి గడిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆర్థికమైనటువంటి విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. ఈ రకంగా 11వ తేదీ రోజు అంటే మే నెల 11వ తేదీలో కొన్ని గ్రహస్థితులు మారేటటువంటి అవకాశం. కాకపోతే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా సోదరులు, బంధువర్గంలో కాస్త మీరు వేసేటటువంటి అడుగు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు, కుటుంబపరమైనటువంటి జాగ్రత్తలు కూడా మొదలైనటువంటి విషయాల్లో కొన్ని తప్పనిసరిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు రావాలి అంటే మనం దైవికంగా కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ నెల 15వ తేదీలో సూర్యుడు వృషభ సంక్రమణం అంటే వృషభ రాశిలోకి మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో కాస్త జాగ్రత్తలు అవసరం. జాగ్రత్తలు అంటే ఏం చెయ్యాలి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు అంటే ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, ఇవి ప్రతి ఒక్కరూ కూడా అంటే మేషరాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా 11వ తేదీ నుంచి 15వ తేదీ నుంచి ఉన్నటువంటి గ్రహస్థితుల యొక్క మార్పు వలన ఉండేటటువంటి అననుకూలమైనటువంటి స్థితి అధిగమించాలి అంటే ఖచ్చితంగా పారాయణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పారాయణ చేసేటటువంటి అవకాశం లేనప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆ స్తోత్రాలు వినే ప్రయత్నం చెయ్యాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం, తరువాత ఆదిత్య హృదయం. ఈ విధంగా వీరు ప్రతి ఒక్కరు కూడా 11వ తేదీ నుంచి ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. తరువాత ఈ గ్రహాల మార్పులలో భాగంగా శుక్రుడు స్వక్షేత్రంలోకి అంటే 20వ తేదీ నాడు 25వ తేదీ నాడు స్వక్షేత్రంలోకి మారేటటువంటి అంటే వృషభ రాశిలోకి మేషరాశి నుంచి వృషభంలోకి శుక్రుడు మారుతున్నాడు. కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితే.
కళత్రపరమైనటువంటి విషయాల్లో అంటే వివాహపరమైనటువంటి విషయాల్లో ఎవరైనా వివాహ ప్రయత్నం చేస్తే అనుకూలమైన స్థితి, వివాహమైనటువంటి వాళ్లకు ఈ భర్తకి భార్యకి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా కొన్ని అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. తరువాత ఇంతకుముందు ఉన్నటువంటి కుటుంబపరమైనటువంటి విషయాల్లో అననుకూలమైన స్థితి ఉంటుంది అని చెప్పాను కాబట్టి అది కూడా అధిగమించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీరికి మేషరాశి వారికి ఎవరైనా విదేశానికి అంటే వేరే దేశానికి చేసినటువంటి ప్రయత్నాలు, వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వేరే దేశంలో చేసేటటువంటి ప్రయత్నాలు కానీ అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ రాశివారు ఈ ఇంచుమించుగా మిశ్రమమైన ఫలితాలు కనిపించినప్పటికీ కూడా అనుకూలమైన ఫలితాల యొక్క బలం ఎక్కువగా ఉంది. కాబట్టి విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అన్నీ అనుకూలం, ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలు అనుకూలం, విద్యా విషయంలో చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలం. కాకపోతే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో మాత్రమే కాస్త జాగ్రత్తలు అవసరం. కాబట్టి అందరూ కూడా ఈ చేసేటటువంటి ప్రయత్నాలలో అనుకూలమైన ప్రయత్నానికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, తరువాత ఆదిత్య హృదయం ఈ ప్రయత్నం చేస్తే గనక ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఈ నెలంతా కూడా సంతోషంగా సుఖంగా గడపడానికి అవకాశాలు మన చేతుల్లోనే ఉన్నటువంటి ప్రయత్నంగా మనం భావించి ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయాలి. ఇంకా చెప్పాలి అంటే ఈ నెలలో అంటే ఇంతకుముందు ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి రోజులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం కూడా ఈ మే నెలలో వీరికి ఉంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ కుటుంబంలో ప్రధానంగా వీళ్ళకి చెప్పే విషయం ఏంటంటే బంధువర్గంతో కానీ తోడబుట్టిన వాళ్ళతో కానీ గొడవలు లేకుండా మనశ్శాంతిగా సహనంగా వాళ్ళతో మెలిగితే గనక ఇబ్బంది లేకుండా ముందుకు అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో వెళ్ళి సుఖంగా ఉండవలసిందిగా ఆశీర్వచనం. స్వస్తి.